అరే ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి గోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునే వాళ్ళది. ఇటెక్కడికి? అట్లా ఒక రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా ఇప్పుడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొరికి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి, ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తి. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది రోజు. टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ बोरिया बे पागल गाड़ी नो बे. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. అబ్బా అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నా? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఏమైంది? నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను.
నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. ఛీ! చిత్తగాడితో కుక్కలా తయారయ్యా. నేనే ఫ్రెండ్ని రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా చిత్త కడితే కుక్క ముద్దు బిడ్డ వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. యాడా పడితే ఆడ చేతులు నీకి. మల్లేష్ వదులు. డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖా చూసి నిన్నే కనికి. మల్లేష్ నొప్పిలేస్తుంది, వదులు ప్లీజ్. ఇందాక ఒంగొడి కక్కుతుంటే చూసినా మా కిరికిరి ప్లీజ్ మల్లేష్. ఏమున్నావే వెనక్కి చూస్తే చల్ आज अपना सुहाग रात ప్లీజ్. చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా ఇటువంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది మల్లేష్. దీనికోసమేనని మీకు దొరికి కానీ కరెస్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటి అనుకోలేదు రా. మా చుట్టూ నేను అనుకున్నాను రా. పత్తి కబుర్లు చెప్తాను అంత రిపోలా కనబడుతున్నా మేము. ఖాళీ పీలి టైం వేస్ట్ మత్ కర్. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ! చిత్తకార్తి కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా. సరే వస్తున్నా. సరేదా? దొంగముండా అసలు నువ్వు నా తల్లివి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. अब मेरे को समझ में आया, अब मेरे को समझ में आया. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు. కసరగాళ్ళు
పెళ్ళాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా లేరా ఏమన్నారా మమ్మల్ని కొచ్చాలన్నావు పట్టించుకోలే మా పోలీసుల్ని కొట్టావు అయినా ఊరుకున్నా సాలే నువ్వు మనిషివా పశువురా అమ్మని తిడతావురా ఏమన్నారా ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులు ఉన్నావురా అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా సాలే రిచ్ ఎందుకు కాలే సంపి చార్మినార్ కింద పొంద పెడతా అరే అవులే అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే భవానీ సార్ సాలే గాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి ఎస్ సార్ అసలు నిజం గడగడొస్తది తీసుకోండి తీసుకోండి సార్ ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు అమ్మని తిట్టగానే అంత కోపమా భవానీ నీకది కోపంలా అనిపించిందా ఆయన పేరు దేవుడు కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే చెప్పులోని రా చెవిలోని జరే కంటిలోని నలుసు బంగారు తల్లి డాడీ డాడీ ఏమైంది బంగారం నా బంగారు తల్లి ఏడుస్తుందా మా అమ్మ కదా ఏమైందో చెప్పు ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా నీ దినాలు చెయ్యా నీ దినాలైనాకనే నా దినాలైతాయే మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా అవును డాడీ అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే నా బంగారు తల్లి కదా ఏడోకమ్మా చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు చాక్లెట్ 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 తీసుకో వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా ఓకేనా ఓకే డాడీ నువ్వు పోయి అత్తోని ఇట్లా ఆడుకోపో బంగారు తల్లి ఆడుకో పోయి ఆడుకో